ఆకాశమంతా పందిరి, పచ్చని అరటి తోరణాలు, ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగగా వేదికపై చూడముచ్చటి సీతమ్మ, 8 అడుగుల ఆజానుబాహుడు రామయ్య పెళ్లి వేడుకతో యావత్ భారత్ హిందువులు జరుపుకునే పండుగ. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే వేములవాడ రాజన్న ఆలయంలో కొన్నేళ్లుగా రామయ్య కళ్యాణ వేడుక. వేములవాడ క్షేత్రంలో గాంధీనగర్ లో పంచముఖ హనుమాన్ ఆలయంలో గత 20 ఏళ్లుగా మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సాధికారత సంఘ గౌరవ అధ్యక్షులు, హనుమాన్ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య లక్ష్మి దంపతులు స్వామివారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించి రామయ్య కళ్యాణ వేడుకలు ఘనంగా జరిపిస్తున్నారు. చూడముచ్చటగా జరిగే కళ్యాణ వేడుకను చూడడానికి దాదాపు 2000కు పైగా ప్రజలు హాజరయ్యారు. అందరికీ కడుపు నిండా భోజనం, అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేములవాడ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడి పంటలతో పచ్చగా ఉండాలనే లక్ష్యంతో కొండ దేవయ్య ఈ సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ ట్రస్ట్ సభ్యులు ఒద్యాల ప్రకాష్, కొండ కనకయ్య, కొండ నర్సయ్య, ఆకుల శ్రీనివాస్, డాక్టర్ రవీందర్, తుక్కాలి సత్తయ్య, బూర్ల వీరేశం, కొమ్మ శంకరయ్య, తీగల రవీందర్ గౌడ్, కోళ్ల మహేందర్, నాళ్ల రాజేశం కమిటీ సభ్యులు, కార్యక్రమాన్ని సహకరించిన సభ్యులు మ్యాన సంతోష్, జంగిలి సంజయ్, విజయ్, ఒద్యాల సందీప్, పొన్నారపు శేఖర్ తదితరులు ఉన్నారు. చక్రవర్తిరాజాయ సార్వభౌమాయ రూపాయ పుణ్యశోభనాయ మంగళం. శ్రీ మహాలక్ష్మీనాః మాంగళ్య దేవతాభ్యామః మంగళ నీరాణాంజనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. సీతారామచంద్ర భగవానికి జయ. ఓం తత్సజ్ఞానామి హేమాధుం దిగ్గాయ మాధుం దిగ్మహే తప్పుడు మాధుం దిగ్గాయ మాధుం దిగ్మహే ఓం